ప్రముఖ రంగస్థల కళాకారులు హార్మోనిస్టు దీపాల సుబ్రహ్మణ్యం హఠాత్ మరణం చెందారు. తిరుపతమ్మ నాటకంకు హార్మోనియం చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ రంగస్థల కళాకారులు హార్మోనిస్టు దీపాల సుబ్రహ్మణ్యం గురువారం మధ్యాహ్నం హఠాన్ మరణం చెందారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. తిరుపతమ్మ నాటకంతో ప్రాచుర్యం పొందిన దీపాల సుబ్రహ్మణ్యం హార్మోనిస్టుగా ఉండాలన్న ఆకాంక్ష మొదటి నుంచి ఉండటంతో తన స్వగ్రామం ఐలవరంలో మగ్గం నేసే వృత్తిని కొనసాగిస్తూనే హార్మోనియం నేర్చుకుని అంచెలంచెలుగా ప్రాముఖ్యత చెందారు. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కోశాధికారిగా ప్రముఖ కళాకారుడిగా ఉంటూ తిరుపతమ్మ నాటకంతో ఆయన ప్రసిద్ధి చెందారు. ఆ నాటకం ద్వారా తెనాలికి తొలి నంది అవార్డు, ఉత్తమ సంగీత అవార్డులను ఆయన అందించారు. శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస నాట్య మండలి స్థాపించి అనేక భక్తిరస నాటకాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఎంతో మంది కళాకారులకు జీవనోపాధిని కల్పించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన గుంటూరు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం హఠాన్ మరణం చెందారు. దివంగత దీపాల సుబ్రహ్మణ్యం భౌతికాయాన్ని తెనాలి పట్టణ కళాకారుల సంఘం భవనం నుండి శుక్రవారం ఉదయం ఊరేగింపుగా చంద్రావూరు శ్మశాన వాటికకు తీసుకువెళ్లిన అనంతరం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కోశాధికారి దీపాల సుబ్రహ్మణ్యం హఠాన్ మరణం పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు.